ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 26 ఏప్రిల్ 2026 ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, లేనిది ఊహించటం అపోహ. రెండు నిలువు, కొంటెతనం తుంటరి అంటే పోకిరి. 8 అడ్డం, వరాహం కిరి. 3 నిలువు, ఇంద్రధనుస్సు హరివిల్లు. 10 అడ్డం, మండే కట్టె దీనితో తలగోక్కున్నట్టని నానుడి. కొరివితో తలగోక్కున్నట్టు కొరివి. 18 అడ్డం, మామిడాకులోని దొంగ డాకు డాకు. 10 నిలువు, చెర్నాకోల అంటే కొరడ కొరడ. 24 అడ్డం, వాడుకలో లలాటము నుదురు లేదా నుదుట నుదురు లేదా నుదుట. ఇక్కడ నేను నుదుట అని రాస్తున్నాను. 19 నిలువు, తాత్కాలిక నిద్ర కునుకు. 25 నిలువు, జింక దుప్పి. 27 అడ్డం, హనుమంతుడి ముంద ఈ గంతులు కుప్పి గంతులు. 15 అడ్డం, చీటీ రహిత రసీదు అట్నుంచి. రసీదు అంటే చెల్లు చీటీ అని. ఇక్కడ చీటీ రహిత అన్నారు కాబట్టి అంటే చీటీ లేదు, రహిత అన్నాడు కాబట్టి చీటీ తీసేస్తే ఇంక మిగిలింది చెల్లు. రసీదు అంటే చెల్లు చీటీ, చీటీ తీసేస్తే మిగిలింది చెల్లు. 16 నిలువు, అడ్డం 6లోనిదే. అడ్డం 6 స్వేదం. స్వేదం అంటే చెమట. అడ్డం 6 స్వేదం అంటే చెమట. ఇక్కడ కూడా మళ్ళీ చెమట అని వస్తుంది. 20 అడ్డం, రామన్నగా తెరకెక్కిన రాజమౌళి చిత్రం మర్యాద రామన్న. 12 నిలువు, జిల కండూతి దురద. 11 అడ్డం, పెట్టుబడి మూలధనం మదుపు మదుపు. 4 నిలువు, నీటి ఊట అంటే చలమ చలమ. 4 అడ్డం, బెల్లం తయారీకై వేసే పంట చెరుకు. చెరకు అని కూడా అంటారు కొన్ని ప్రదేశాల్లో, చెరుకు అని రాస్తున్నాను. 5 నిలువు, వ్రణం కురుపు. 9 అడ్డం, సాక్ష్యం రుజువు. 6 నిలువు, పిల్లిగా మారిన కుందేలు చెవుల పిల్లి అంటాము కుందేలుని, చెవుల పిల్లి. 13 అడ్డం, పెద్ద కెరటం లహరి. 7 నిలువు, మోసగాడు టక్కరి. 14 నిలువు, అంజనీసుతుడు హనుమ. 21 అడ్డం, అష్టదిక్కుల్లో ఒకటి పడమర. 17 నిలువు, ఎడమ భాగం దాపల. 26 అడ్డం, పద్మం అంటే జలజ. 22 నిలువు, 12కు సమానం డజను.
26 నిలువు. డబ్బు రూపేణా వేసే జుల్మానా అంటే జరిమానా. 28 అడ్డం. పెళ్లి కాని పడుచు కుమారి. 28 నిలువు. గొంతు కంఠం కుత్తిక. 30 అడ్డం. గింజలు తీయని దూది పత్తి. 30 నిలువు. మై మరపు పారవస్యం పరవశం. 34 అడ్డం. దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అరక. 34 నిలువు. సగం లేదా గది. సగం గది. సగం అంటే అర, గది అన్నా కూడా అర. 36 అడ్డం. ఊర్వశి వరించిన చక్రవర్తి పురూరవుడు పురూరవ. 37 నిలువు. ధనము అంటే రూక. 29 నిలువు. మోహ ప్రేమ వలపు. 38 నిలువు. పంట నేల చేను. 40 అడ్డం. భీష్మ పిత శంతనుడు. 31 అడ్డం. అమ్మ అంబ అంటే మాత. 32 నిలువు. రాజుతో తక్కెడ అంటే తరాజు. 35 అడ్డం. పేరుకు పేట తెలంగాణ జిల్లా నారాయణపేట. 23 నిలువు. ధ్వని రవళి. 39 అడ్డం. కుడి నుండి ఎడమకు రాసే అతి పురాతన భాషల్లో ఒకటి. ముందు 41 అడ్డం చూద్దాము. 41 వగపు. ఇది చచ్చిన పులుపు చావదని నానుడి. చింత చచ్చిన పులుపు చావదు. 33 నిలువు. కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ఒక ఉపనది. ప్రాణహిత. 39 అడ్డం. కుడి నుండి ఎడమకు రాసే పురాతన భాషల్లో ఒకటి హిబ్రూ. అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. Thank you for watching. Please subscribe to my channel.